ఏపీ డిప్లొమాలో గానివ్వండి, తెలంగాణ డిప్లొమాలో గానివ్వండి, ఐఎంఈ అనే సబ్జెక్ట్ ఉంటది. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అయితే సిలబస్ పరంగా కొంచెం చేంజ్ ఉంటది. అయితే ఏపీ డిప్లొమాలో ఇప్పుడు C23 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్‌లో అన్ని బ్రాంచ్‌లకి నాకు తెలిసి ఆల్‌మోస్ట్ అన్నిటికి కూడా ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్ ఉంది. అది స్కోరింగ్ అనేది ఎందుకంటే తక్కువ వస్తదండి. మీరెంత రాసినా గూడా. మరి ఎక్కువ స్కోర్ చేయాలన్నా, పాస్ గావాలన్నా ఎలా రాయాలి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. 5 యూనిట్స్ ఉంటాయి గదా! సో, దాని పరంగా చెప్తానండి. దాని పరంగా రాయండి మీరు. ఎందుకంటే ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేది మీ డిప్లొమా సార్‌లు వచ్చేవాళ్ళు ఉంటారు గదా! అందుట్లో ఇది డిప్లొమా సంబంధించిన బ్రాంచ్‌ది కాదు. ఎంబీఏ. ఎంబీఏ వాళ్ళ డిపార్ట్‌మెంట్ వాళ్ళది. వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. వాళ్ళ వాల్యుయేషన్ స్ట్రిక్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఇక ఏపీటీజీ డిప్లొమా అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది కదా! సో, దాంట్లో వచ్చేసరికి ఏంటంటే జనరల్‌గా అన్ని డెఫినిషన్స్ అది ఇస్తారు. సో, ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ క్వెషన్స్ ఉన్నాయనుకోండి డెఫినిషన్స్. డెఫినిషన్ వచ్చేసరికి ఉన్నది ఉన్నట్టు రాసినా మీకు ఫుల్ మార్కులు ఎయొచ్చు, ఎయకపోవచ్చు. 2 మార్కుల క్వెషన్ అనుకోండి, 1 మార్కే వేస్తారు. అందుకనే దాన్ని ఎలా ఎగ్జాక్ట్ డెఫినిషన్ ముందు రాసేసేసి దాన్ని ఎలాబరేట్ చేయండి. అంటే దాన్ని సాగదీయండి. దానికి రిలేటెడ్‌గా. సో, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అదే ఎస్సే క్వెషన్ అనుకోండి, సైడ్ హెడ్డింగ్‌లు ఒకటి పెట్టేసి దాని గురించి సుత్తి కొడుతుంటారు. మీ సబ్జెక్ట్ కొట్టండి. అలా రాస్తే వీళ్ళు వేయరండి ఎంబీఏ వాళ్ళు. సైడ్ హెడ్డింగ్‌తో పాటు 2 లైన్‌లు కంటెంట్ ఉండాలి. దాన్ని రిలేటివ్‌గా రాయాలన్నమాట. ఆ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ ఇప్పుడు పిరమిడ్స్ డయాగ్రామ్స్ ఉన్నాయండి. పారాడిగ్మ్స్ డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి. సో, ఆ పారాడిగ్మ్స్ డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ పిరమిడ్ ఏమన్నారనుకోండి. లేకపోతే హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు మేనేజ్మెంట్ స్ట్రక్చర్ గీయమన్నారనుకోండి. వాటిలో ప్రతిదీ పేరు కూడా మెన్షన్ చేయాలి. అది పెన్సిల్‌తో గీయండి. మిగతాదంతా కూడా పెన్నుతో రాయండి. పాయింట్స్ వైస్‌గా రాయండి. పారాగ్రాఫ్స్ లాంటివి వచ్చిన వాట్ ఈస్ మేనేజ్మెంట్, డిఫైన్ మేనేజ్మెంట్ ఇలా అడిగారనుకోండి. అవి ఏం చేయాలంటే మీరు ఒకే పేజీ రాసేస్తారు. అలా రాయొద్దు. పారాగ్రాఫ్స్ వైస్‌గా రాసి ఇంపార్టెంట్ అనిపించిన కీవర్డ్స్ ఉంటే వాటిని పెన్సిల్‌తో అండర్‌లైన్ చేయండి. అది తప్పంటే మాత్రం అండర్‌లైన్ చేయొద్దు. ఓకేనా? అలా పారాగ్రాఫ్స్ వైస్‌గా డివైడ్ చేసి 3, 4 పారాగ్రాఫ్స్ అలా డివైడ్ చేసి రాసినప్పుడు కంటెంట్ అనేది కన్సైజ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఈజీగా కీ పేపర్ ఉంటది కాబట్టి దాన్ని చూసుకొని చేసేస్తారు. ఇక రెండో యూనిట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఇప్పుడు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక కాల్ సెంటర్ ఉంది. లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. లేకపోతే మీ కాలేజే ఉంది. మీ కాలేజ్‌లో వచ్చేసరికి మీ కాలేజ్ అంతా కలిపి ఒక ఆర్గనైజేషన్. సో, దాంట్లో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటది. ప్రిన్సిపల్ గారు ఉంటారు. ఆయనకన్నా పైన డైరెక్టర్లు ఉంటారు. ప్రిన్సిపల్ గారి కింద హెచ్ఓడీలు ఉంటారు. హెచ్ఓడీలు ప్రతి డిపార్ట్మెంట్‌కి ఉంటారు. ప్రిన్సిపల్ అనేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. డైరెక్టర్ అనేవాళ్ళు నంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఒక్కళ్ళే ఉండొచ్చు. ఈ హెచ్ఓడీలు అనేవాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాంచ్‌కి ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఇక దాని కింద హెచ్ఓడీల కింద వచ్చేసరికి టీచింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ కింద వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. ఇలా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌ని మీరు అస్యూమ్ చేసుకొని గీయాలి. అదే వాళ్ళు ఇచ్చింది ఏదనుకోండి హెచ్ఆర్ మేనేజ్‌మెంటో లేకపోతే ఇంకా ఏదన్నో ప్రొడక్షనో ఇలాంటివి అనుకోండి దాని ప్రకారం వేసుకోవాలి. ఆర్గనైజేషన్ బిహేవియర్ అంటే సో, ఇప్పుడు అందుట్లో ఫాలో అయ్యి ఇప్పుడు మీ సార్ ఉన్నారు. మీ హెచ్ఓడి సార్ ఏమో టక్ చేస్తారు. కానీ సూట్ కూడా వేసుకొస్తారు. టై పెట్టుకొస్తారు. కానీ మీ క్లాస్‌కొచ్చే టీచర్ ఎలా ఉంటారు? ఓన్లీ టక్ చేసుకొనొస్తారు. సూట్ టై పెట్టుకొని రాకపోవచ్చు. ఐడీ కార్డ్ ప్రతి ఒక్కళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇలా ఆర్గనైజేషన్ బిహేవియర్. ప్రిన్సిపల్ గారు అనుకోండి ఆయన అంతే. షూటు ఇయన్నీ యేసుకొనొస్తారు. ఓకేనా? సో, అలా మీరు ఆర్గనైజేషన్ బిహేవియర్ గురించి రియల్ టైమ్‌లో ఊహించుకోవాలి. ఊహించుకొని దానికి సంబంధించిన పాయింట్‌ల వైస్‌గా రాయాలి. ఫస్ట్ యూనిట్‌లో ఏదైతే చెప్పానో దాని ప్రకారం ఇక్కడ కూడా రాయాలి. ఎందుకంటే కంప్లీట్‌గా థియరీయే. ఇక మూడో యూనిట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? కొనటం, అమ్మడం. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్. సో, దానికి సంబంధించిందే ఉంటుంది నాకు తెలిసైతే. అయితే అక్కడ ఆ ప్రొడక్ట్స్‌ని మేనేజ్ చేయగలగాలి. సో, అంటే ఏం చేయాలి? ఇప్పుడు సబ్బులు అమ్మటం, సబ్బులు కొనటం తగ్గినప్పుడు ఏం చేయాలి? ఎలా కూడా అన్నీ ఒకేసారి కొనేసామనుకోండి, కొనేవాళ్ళు లేకపోతే లాస్ అయిపోతాం. దాని ప్రకారం మీరు ఆలోచించుకొని ఆహ్, అట్లా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. సో, అవి ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్‌లో సంబంధించినయి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తాడు? ప్రొడక్షన్ మేనేజర్ కిందన ప్రొడక్ట్ అసోసియేట్ ఏం చేస్తాడు?
ఇలా ప్రొడక్షన్ అసోసియేట్ ఏం చేస్తాడు, సో ఇలా ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, ఎంప్లాయర్లు అంటే ఏంటి, ఎంప్లాయీ అంటే ఏంటి, సో ఎంత తెలుసుకోవాలి అందులో మీరు. సో అది తెలుసుకొని రాసేసేయండి. ఇక ఆ తర్వాత 4th యూనిట్ చూసుకున్నట్టయితే వచ్చేసరికి ఇంజనీరింగ్ ఎథిక్స్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ కోడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ కోడ్స్ అనేవి ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయండి లేబర్ కోడ్స్ అనేవి. సేఫ్టీ అనేది ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, అప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ సేఫ్టీ షూ వేసుకుంటారు, హెల్మెట్ ఉంటుంది, ఇంకా వచ్చేసరికి సేఫ్టీ గ్లాసెస్ ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి, ఇట్లాంటివి మీరు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఊహించుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఏంటి, ఫైర్ అలారమ్స్ ఉంటాయి. ఇలా సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ని బట్టి, అంటే ఇప్పుడు రకరకాల సేఫ్టీ డివైజెస్ ఉంటాయి, రకరకాల సేఫ్టీ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్స్ ఏంటి రియల్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటి, సేఫ్టీ గ్లౌజెస్, షాక్ కొట్టకుండా ఇలాంటివి, ఓకేనా. లేకపోతే ఇక మిగతా వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి సేఫ్టీ బకెట్స్, శాండ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోండి. లేబర్ కోడ్స్ అనేవి అంటే ఏంటంటే ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క రకంగా ఏంటంటే, ఇప్పుడు స్ట్రైక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన కోడ్ ఒకటి ఉంటుంది. ఇష్యూస్ అంటారు, ఇష్యూస్ అని కాదులే కానీ ఆ భాషలో వేరే రకంగా అంటారు. మేనేజ్మెంట్ పరంగా వచ్చేసరికి ఇప్పుడు వాటికి సంబంధించిన కోడ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మీరు అక్కడ బై హార్ట్ చేసినట్టు కాదు, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఊహించుకొని రాసుకోండి, ఓకేనా. ఎథిక్స్ అంటే ఏం లేదు. సో ఆ ఎథిక్స్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్, వేరే వాళ్ళ కాపీ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీ సార్ ఒక బుక్ రాస్తున్నాడు, డిప్లొమా టెక్స్ట్ బుక్, సో ఆ టెక్స్ట్ బుక్ వేరే దాంట్లోంచి రిఫరెన్స్ తీసుకుంటే రిఫరెన్స్ కింద మెన్షన్ చేయాలి, లేకపోతే కాపీ రైట్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టు వాడు తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి కాపీ, దాన్ని ఎథిక్స్ అంటారు. ఎథిక్స్ అనేవి ఇందులో ఫాలో అవ్వాల్సి ఉంటాయి. సో అదనమాట, ఈ మూడు డిఫరెంట్, సేఫ్టీ డిఫరెంట్, లేబర్ కోడ్స్ డిఫరెంట్, ఓకేనా. సో ఇక అందుట్లో వచ్చేసరికి ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా కంపెనీల్లో, సో అవన్నీ సాల్వ్ చేయగలిగా అలాంటి అన్ని లేబర్ కోడ్స్ కింద వస్తాయి. అంటే లేబర్ లాస్ గురించి తెలుసుకోవాలి, ఇన్ని దినాలే పని చేయాలి, ఇన్ని గంటలే పని చేయాలి, సో వర్కర్కి ఏదైనా అయితే ఇలాంటివన్నీ మీరు సినిమాలు చూడటం బెటర్ దానికి సంబంధించినవి అయితే. ఇక 5th యూనిట్ ఏదైతే ఉందో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్ట్అప్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వు ఇప్పుడు ఒక బడ్డీ కొట్టు పెడదాం అనుకున్నావు, బడ్డీ కొట్టులో ఏమేమి సామాన్ పెడదాం అనుకున్నావు, ఎంత పెట్టుబడి పెడదాం అనుకున్నావు, దాన్ని బట్టే నువ్వు సామాన్ తెచ్చుకుంటావు, అలా ఊహించుకోండి. సో దాని రూల్స్ ఉంటాయి అనమాట. రియల్ టైం కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి, ఇప్పుడు పర్మిషన్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎవరిని కలవాలి, ఏంటి, సో అలా గుర్తుంచుకోవాలన్నమాట. అవి చూసుకోండి. ఇప్పుడు నేనే ఒక కంపెనీ పెట్టుకున్నా, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన స్కాలర్షిప్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఏం చేస్తారు, సచివాలయానికి పోతారు, ఆన్లైన్లో అప్లై చేస్తారు, ఇలా ప్రొసీజర్ ఉంటుంది, సంతకాలు పెట్టించుకుంటారు, ఇదంతా ఉంటుంది. అలాగే దీని గురించి కూడా మీరు ఊహించుకొని రాసుకోండి. అలా చేస్తేనే ఇండస్ట్రీ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీరు పాస్ అవడం కాదు, మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. కానీ ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎంబీఏ వాళ్ళు మాత్రం వేయరు. ఇందులో మీ అదృష్టం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి లేవు, ఓకేనా. సో అది అనమాట ఓవరాల్గా.